వైశాఖ మనం ఏరవచ్చింది ఆడవిల్ల రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంట ఉన్నదగిన ఈ రోజు ఈ గౌన్ల వాళ్ళు నా పూజ చేస్తున్న వీరు నా పూజ చేస్తలేరా గౌన్ల వారి భక్తి చూస్తారు అనుకుంది ఎల్లమ్మ దేవి గౌన్ల వారి భక్తి బ్రాహ్మణ కళ్ళ చూస్తాను అనుకోని రేణుకాదేవి ఎల్లమ్మ 97 వడ్డ తోడు పెద్ద మంచి తీరి అవతారం ఎత్తింది రేణుకా ఎల్లమ్మ దేవి మోకల కట్టుకుంది జబ్బల మీద జాకి దొడుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి ఈగలు ఏడపుట్ట దోమలు రడగప్పు మడగప్పు వెంట పెట్టుకుందిరా నాయన రడగప్పు మడగప్పు వెంట పెట్టుకొని ఏడుపుట్ల ఈగలు దోమలు అమ్మవారి ఎల్లమ్మ వెంట పెట్టుకొని వైశాఖ వనంలో చేరవచ్చింది ఎల్లమ్మ దేవి వచ్చినది రేణుకా దేవి ఎల్లమ్మ ఏమంటుంది అయ్యయ్యో అన్నలారా ఊరి గౌళ్ళ బిడ్డలారా ఊరి పాండియ రాజులారా 7 పొద్దులు అయితే ఉన్నది 7 మాపులు అయితే ఉందిరా నాయన్న ఉన్న పేగు దుక్కటేని పోతున్నాయి అన్నలారా గౌళ్ళ బిడ్డలారా 7 పొద్దులు అయితే ఉన్నది 7 మాపులు అవుతుంది బిడ్డలారా సూర్యముంట పొయ్యరయ్యా నాయన్నో పేగులయ్యా నాయన్నలారు పేగులన్నా నాయన్న దుక్కటీని పోత ఉన్నాయి అన్నలారు సూర్యముంట పొయ్యరయ్యా నాయన్నలారా ఎప్పుడైతే రేణుకా దేవి ఎల్లమ్మ ముసలమ్మ ఏస మీద ఉన్నది సూర్యము ఏమంటున్నది సూర్యము పోయవన్నప్పుడు రా నాయనా నాయనా ఆనాడు పాండ్య రాజు ఏమంట ఉన్నదే ఎల్లమ్మదేవి సూర్యము ఏమన్నప్పుడు పాండ్యరాజు ఏమంట ఉన్నారు అమ్మ ఈ చేత పైసా పెడతారా ఈ చేత నీకు కళ్ళు పోస్తామంటున్నారంట లోపల అడవిల్ల రేణుకాదేవి ఎల్లమ్మ ముసలమ్మ ఏష మీద ఉన్నది ఆమెనే రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంట ఉన్నదైనా బిడ్డలారా గౌన్న బిడ్డలారా పాండ్య రాజులారా నా పేయంత వల్ల కొట్టిన పేరుకొక్క పైస లేదు ఈ పంత వల్ల కొట్టినా ఈ పైస లేదు నాయన గమల వాళ్ళు పాండ్య రాజులు కళ్ళవార చూసిరు ఏమంట ఉన్నారైనా వచ్చిన ముసల్ది పొద్దు పొద్దున ఏర వచ్చింది గాని సూర్యము ఏమంటుంది గాని ఒకవేళ పైసలు ఏమంటుంది అనుకోని పెద్ద చేత పట్టినారే రామా పెద్ద చేత పట్టుకొని దేవతండ్రులకు ఎవరో ముసలం అనుకోని రేణుకాదేవి ఎల్లమని పాండ్యరాలు దెబ్బల్ల పాలు కూడా చేసినారే దేవతంటే పాండ్యరాజులే దెబ్బల్ల పాలు కూడా చేసినారా ఎప్పుడైతే ఒకవేళ కమల వాళ్ళు దేవతంటే ఎలవక రేణుకాదేవి ఎల్లమని దెబ్బల్ల పాలు చేసే వరకు కొట్టే వరకు ఎల్లమ్మ దేవికి మనసును వచ్చింది మనసు బాధ అనిపించిందిరా నాయన ఎల్లమ్మ కడుపును వచ్చిన ఎల్లమ్మ దేవికి కడుపు బాధ అనిపించింది ఎల్లమ్మకు ఎల్లమ్మ ఏమంట ఉన్నదా వాళ్ళకు నా నిజ రూపం ఎట్లా చూపాలనుకుంది రేణుకా ఎల్లమ్మ నా మహిమ ఎట్లా చూపాలంటుంది రేణుకా ఎల్లమ్మ దేవి బండారు తీసినది ఎల్లమ్మ బండారు తీసినది పిడికయ్యా పాక తీసుకొని ఏళ్ళ మంత్రాలు గోడ తవ్వింది గురుల మంత్రాలు ఏళ్ళ తవ్వింది రేణుకా ఎల్లమ్మ దేవి బండారు తీసుకొని పిడికయ్యా పాక తీసుకొని వైశాఖ గుణ మీద ఎగదల్లుతున్నదమ్మా తీసుకొని అలనాడు వైశాఖ గౌన మీద గౌనవాణి పట్ట మీదే కదులుతుంది ఎల్లమ్మో
వరకు వైశాఖమంతా ఆగమైపోతున్నది అలనాడు గాయగత్తరైపోతున్నది చెట్లు కూడా పోతేనేమో రాక్షములు ఉండేది భగవంతుడా రాక్షములు మాయమైపోతా ఉన్నాయి అలనాడు మట్టి కుండలో పడతా ఉన్నాయి దాని లోపల కళ్ళు మాయమైపోతా ఉన్నది శివుడు రక్తం అవుతుంది రడగబ్బు మడగబ్బు వాసన వస్తా ఉన్నదమ్మా కన్నవాళ్ళు ఒకవేళ కన్నవారు చూసి ఏమంటారు అయ్యయ్యో తమ్ముళ్ళారా ఒరి బిడ్డలారా ఎక్కడ చిత్రం ఉండొచ్చు ఎది కలప ఉండొచ్చు ఎవరి మాయ ఉండొచ్చు ఎవరు వేసింది కావచ్చు ఎవరి పోసింది కావచ్చు రా నాయనా వైశాఖం అంతా ఆగమైపోతుంది గాయకత్తరైపోతుంది బిడ్డలారు నాయనా ఎక్కడ చిత్రమో ఏది కలప చూసి మరి ఎవరు చెప్పాలంటారు వాళ్ళనాడు గౌన్ల వాళ్ళనైనా రాజ్యం వెళ్ళిపోవాలి ఏ దేశం వెళ్ళిపోవాలి ఎరకలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఎరకడికి వచ్చుకుందాం అనుకుంటారు ఆ గౌన్ల వాళ్ళైనా అనుకోని ఒకవేళ గౌన్ల వాళ్ళు ఆ మాట అనుకున్నప్పుడు ఆ వాళ్ళు అనుకునే మాటలు రేణుకా దేవి ఎల్లమ్మ చెవులార విన్నది కళ్ళవార చూస్తుంది అడవి లోపల ఎల్లమ్మ ఏమంట ఉంది తండ్రి నాయనా బిడ్డలారా నా నిజ రూప తెలుసుకోవడానికి ఎరకలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఎరకడకొచ్చుకుందాం అనుకుంటారా బిడ్డలారా మీరు ఎరకలా నా చారు మీకు ఏడ దొరకాలరా అయ్యా